సుగుణమ్మ చింటూతో మాట్లాడుతూ ప్రభావతికి దొరికిపోయిన రోహిణి అయోమయంలో బాలు మీనా ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూతో సుగుణమ్మతో రోహిణి మాట్లాడడం ఏంటి? మరి ప్రభావతికి ఎలా దొరికిపోయింది? మరి అలా దొరికిపోతే ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి 25 లక్షలు తీసుకొచ్చింది కదా, ఇంకా మనోజ్ని అడిగి మరొక 1 లక్ష తీసుకెళ్ళి వర్ధన్కి అయితే ఇచ్చేస్తుంది. వర్ధన్కి ఇచ్చేసేసరికి ఏంటి ఎలా అడగగానే అలా తీసుకొచ్చేసావు, నీ దగ్గర డబ్బు బాగా ఎక్కువ ఉన్నట్టుంది అని చెప్పాను. కానీ డబ్బులు ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ, ఏం చేయమంటావు? నీ బాధలు నీ గురించి ఆలోచించి నేను టెన్షన్ పడే కంటే ఏదో ఒక చోట అప్పు తెచ్చి నీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. శాశ్వతంగా నీ నుంచి నాకు విముక్తి ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పాను. కానీ అలాగెలా కుదురుతుంది కళ్యాణి? నా నుంచి నీకు విముక్తి అంటూ దొరకదు. ఎందుకంటే నువ్వు నా రిజర్వ్ బ్యాంకులో అకౌంట్ని క్లోజ్ చేసేస్తామా, డబ్బులు డ్రా చేస్తూనే ఉంటాము. సో నిన్ను డ్రా చేస్తూనే ఉండాలి. నేను అడిగినప్పుడల్లా నువ్వు డబ్బులు ఇస్తూనే ఉండాలి. నేనే దీంతో లాస్ట్ అని నేను చెప్పి ఒక 5 లక్షలు తీసుకున్నా మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ నిన్ను అడుగుతాను. ఎందుకంటే నీకు సంబంధించిన ప్రూఫ్ నా దగ్గర ఉంది కదా. నీ పేరు కళ్యాణి అని, నీకు తల్లి ఉందని, నీకు మలేషియా అంటూ ఎవరూ లేరని, నీకు కొడుకున్నాడన్న విషయాన్ని కూడా బయట పెట్టేస్తాను. అప్పుడు మీ అత్తగారు వాళ్ళ ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి కాస్త ప్లీజ్ దయచేసి చెప్పొద్దు, పదే నన్ను డబ్బుల గురించి కూడా ఇబ్బంది పెట్టొద్దు, నేను పార్లర్లో జాబ్ మాత్రమే చేస్తున్నాను, పార్లర్ నాది కాదు అంటూ మరొకసారి చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఏంటే వాడికి ఇచ్చేసావా అనగాని ఇచ్చేసానే అని చెప్పనేసరికి సరే నీ ఫోన్ పని చేయట్లేదంట, మీ అమ్మ ఫోన్ చేసింది, చింటూ పడిపోయాడంట, తలకు దెబ్బ తగిలిందంట, అప్పటి నుంచి కళ్ళు కూడా కొంచెం మసగ్గా కనిపిస్తున్నాయని ఏడుస్తున్నాడంట, హాస్పిటల్కి తీసుకొస్తున్నాను అని చెప్పి మీ అమ్మ ఫోన్ చేసిందే అనగాని ఇప్పుడే నేను నాకున్న టెన్షన్లు సరిపోవని వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారా అని చెప్పాను. కానీ అదేంటే అలా మాట్లాడతావు? ఎంత కాదనుకున్నా వాడు నీ కొడుకు, ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఎందుకు పదే నీ కొడుకు కాదని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఎందుకు బాధపడతావో చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదులుకోకూడదే. వాడేం చేశాడే? నువ్వు చేసిన దానికి వాడేం తప్పు చేశాడు? నువ్వు మోసం చేసి నీ సుఖం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు. కానీ మీ అమ్మ నిన్ను ఏమీ అనలేదు కదా. పాపం మీ అమ్మ నీ కొడుకు నీ కోసం ఎంతో ఆరాట పడుతున్నారు, అర్థం చేసుకోవే. మీ అమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను అని ఫోన్ చేసింది అని చెప్పాను. కానీ రావడానికి 1 గంట పడుతుంది కాబట్టి మనం 1 గంట సేపు పార్లర్లో ఉండి అప్పుడు వెళ్దామని చెప్పి ఇద్దరు పార్లర్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత బస్ స్టాండ్లో దిగిపోతారు. బస్ స్టాండ్లో దిగిపోయేసరికి ఇంకా బస్ స్టాండ్ నుంచి కాస్త హాస్పిటల్కి తీసుకొస్తుంది రోహిణి. అయితే తీసుకొచ్చేసరికి ఇంక ఇక్కడ ప్రభావతి కొంచెం కడుపులో నొప్పి అది ఉంది కదా, బాగానే ఉంటుంది. కామాక్షి దగ్గరితో మాట్లాడడానికి వచ్చేసరికి కామాక్షి కాస్త అప్పుడే మంచం మీద పడుకుని వణికిపోతూ ఉంటుంది. ఏమైంది కామాక్షి అని చెప్పాను. కానీ జ్వరం వచ్చినట్టు ఉంది వదిన అని చెప్పనేసరికి అయ్యో అన్నయ్య లేడా అనగానే డ్యూటీకి వెళ్ళారు అని చెప్పనేసరికి సరే రా హాస్పిటల్కి వెళ్దాం అనగానే నేను రాలేను వదిన అనగానే అలా అంటే ఎలా కుదురుతుంది? ఇలా కూర్చుని ఉంటే ఎక్కడ కుదురుతుంది? పైగా బాలుగాడికి కూడా కార్ లేదు, ఫోన్ చేసి రమ్మని చెప్దామంటే సరే మనమే ఏదో కాటో పట్టుకుని వెళ్దాం, కొంచెం ఓపిక తెచ్చుకుని రావద్దునా అంటూ కొంచెం టీ కాసిచ్చేసరికి టీ తాగేసి ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరేసరికి రోహిణి వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉంటారో అదే హాస్పిటల్లో ఉంటారు. ఉండేసరికి ఆల్రెడీ చింటుగాడికి రోహిణియే వాళ్ళ అమ్మ అన్న విషయం పక్కింటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే తెలిసిపోతుంది. అమ్మ అని ఎంతో ప్రేమగా అనుకుంటాడు. అనుకునేసరికి కరెక్ట్గా ప్రభావతి కామాక్షిని తీసుకుని అదే హాస్పిటల్కి వస్తుంది.
రోహిణి వాళ్ళు కూడా అదే హాస్పిటల్లో ఉంటారు. చింటూకి కొంచెం చెక్ చేయించేసరికి చెక్ చేయించి బయటికి తీసుకురావడంతో అమ్మ అంటూ పట్టుకుంటాడు. అదేంట్రా నన్ను అమ్మ అంటూ పట్టుకున్నావు? నేను అత్తను కదా అనగానే, కాదు నాకు అమ్మవన్న విషయం నాకు తెలుసమ్మా. నిన్ను అమ్మ అని పిలవాలని, నిన్ను ఇలా హత్తుకోవాలని నాకు ఎంతో ఆశగా అనిపించింది. ఈ ఆలోచనతోటే నేను పడిపోయానమ్మా. అప్పటి నుంచి నా కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి, చూసావా వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో? ఎంత కాదనుకున్నా వాడు నీ కొడుకే కదా రోహిణి. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు అత్త అని పిలిచినా వాడికి నువ్వు తల్లివన్న విషయం వాడికి తెలిసింది. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు చెప్పు? నీ సుఖం సంతోషం కోసం పెళ్లి చేసుకున్నావు. వాడినైనా కొంచెం నువ్వు ఉన్నంతసేపు సంతోషంగా చూసుకో అని చెప్పి అనేసరికి ఈ మాటలు కాస్త ప్రభావతి వింటుంది. కామాక్షి కూడా పక్కనే ఉంటుంది, కానీ తను కొంచెం ఫీవర్గా ఉంది కదా, అలా ప్రభావతి భుజం మీదే తల పెట్టి పడుకుంటుంది. ఇదంతా కూడా ప్రభావతి అక్కడ కూర్చుని ఉన్నదన్న విషయం చూసుకోరు. హాస్పిటల్ గదిలోంచి డాక్టర్ దగ్గర నుంచి బయటకి వచ్చి మాట్లాడుకుంటారు. ఇదంతా విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్దాము అనుకునేసరికి పక్కన కామాక్షి తన భుజం మీద పడుకుని ఉంది. వెళ్ళలేని పరిస్థితి. సరే పదమ్మా అని చెప్పాను, కానీ నాకెందుకో భయంగా ఉంటుందమ్మా. నేను చెప్పిన అబద్ధాలు, నేను చేసిన మోసాలు మా అత్తగారికి తెలిస్తే ఏ రోజు ఎలా రియాక్ట్ అవుతారా అని భయపడుతున్నాను. మా అత్తగారికి తెలియనంతసేపు నేను సంతోషంగానే ఉంటాను. మా అత్తగారికి తెలిసిన మరుక్షణం నా లైఫ్ ఏమవుతుందా అని టెన్షన్ పడుతున్నాను అని చెప్పాను, కానీ సర్లే ఏదైతే అదే జరుగుతుంది, అంతా భగవంతుడి మీదే అనుకోవాలి. నువ్వు టెన్షన్ పడకమ్మా. వీడు అని చెప్పాను, కానీ నువ్వు కొన్ని రోజులు విద్య వాళ్ళ ఇంట్లోనే ఉండమ్మా, వీడికి బాగయ్యే వరకు అని చెప్పనేసరికి, అమ్మ ఎత్తుకోవా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనగానే సరే అని ఎత్తుకుని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ హడావిడిలో ప్రభావతి నెత్తి మీద చెంగు వేసుకోవడంతో గమనించుకోదు. ఇంకా ప్రభావతి కాస్త కామాక్షిని హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఇంకా డాక్టర్కి చూపించి తిరిగి తీసుకొచ్చి, సరే వదిన నువ్వు పడుకో, నాకు ఇంటి దగ్గర చిన్న పని ఉంది, నేను ఇంటికి వెళ్ళి జావేదో ఒకటి కాయించి తీసుకొస్తాను అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని ఇంకా హాస్పిటల్లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని వెంటనే రోహిణికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని చెప్పనేసరికి, అది పార్లర్లో ఉన్నాను అత్తయ్య అని చెప్పాను, కానీ అర్జెంటుగా ఇంటికి రా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి ఫోన్ చేసి ఇవిడ ఇంత సీరియస్గా మాట్లాడింది, పైగా అర్జెంటుగా ఇంటికి రా అని కూడా చెప్పింది. ఏం జరుగుంటుంది, ఎందుకు ఇవిడ ఇలా రియాక్ట్ అయింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే రోహిణి ఇంటికి వస్తుంది. రోహిణి ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభావతి రోహిణి మాత్రమే ఉండడంతో వెళ్ళి ఆ తలుపెయ్యి అని చెప్పనగానే మెయిన్ డోర్ క్లోజ్ చేస్తుంది రోహిణి. క్లోజ్ చేసేసరికి ఎందుకు అత్తయ్య అని చెప్పాను, కానీ చెంప చెల్లు అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను అత్తయ్య అనగానే, నీ తల్లిని నీ కొడుకుని హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా, నేను చూడలేదనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అది అనగానే, ఏంటి ఇప్పుడేం మాయ చేద్దామనుకుంటున్నావు, ఇప్పుడేం అబద్ధం చెప్తామనుకుంటున్నావు, తీసుకొచ్చింది మీ అమ్మ కాదు నీ కొడుకు కాదు అంటావా? నేను నా చెవిలారా వాడు నిన్ను అమ్మ అని పిలవడం, మీ అమ్మ మాట్లాడడం, నువ్వు మాట్లాడడం అంతా క్లియర్గా విన్నాను. వాళ్ళు మన ఇంటికి చాలాసార్లు వచ్చారు కదా, ఎప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడినట్టు లేదు. అంతేలే, మాట్లాడితే నీ విషయం ఎక్కడ బయటపడిపోతుందన్న భయంతో నువ్వు మాట్లాడలేదేమో అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అత్తయ్య, అది కాదు అని చెప్పాను, కానీ ఏం చెప్తావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం మాయ చేయాలనుకుంటున్నావు చెప్పు వింటాను. పిచ్చిదానిలా నువ్వేం చెప్పినా నమ్మేస్తూ ఉన్నాను కదా. అంటే నీకు మలేషియాలో తండ్రి ఉన్నాడని చెప్పింది కూడా అబద్ధమే, మరి అలాంటి తప్పుడు నీకు 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పనేసరికి, అది అనగానే చెప్పు అంటూ మాట్లాడడంతో మనోజ్ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నాం అత్తయ్య అని చెప్పనేసరికి, అమ్మో నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు ఆ మనోజ్ గాడు ఎవరికో ఇచ్చేస్తే దాని దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకుని ఆ డబ్బులు మీ నాన్న ఇచ్చాడంటూ నా దగ్గర అబద్ధం చెప్తావా, మోసం చేస్తావా, నన్ను ఇంత నమ్మించి మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పాను, కానీ లేదత్తయ్య ఆ డబ్బులు ఇచ్చేద్దామనే అనుకున్నాను,
ఆయనతో బిజినెస్ పెట్టించి అనగానే మీ నాన్న తీసుకొచ్చాడని ఎందుకు చెప్పావు? మొత్తానికి ఏం చెప్పకుండా ఉండాల్సింది కదా. అంటే నువ్వు నా దృష్టిలో నువ్వు మంచిదానివి, మీ నాన్నని అడిగి డబ్బులు తీసుకొచ్చావని, నిన్ను ప్రేమగా చూస్తాననే కదా నువ్వు ఇదంతా చేశావు అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా చాలు, నువ్వు ఆడిన నాటకాలు మోసాలు చాలు అంటూ ప్రభావతిని కాస్త కొడుతుంది. మరి ఈ విషయం అందరికీ తెలిస్తే, బాలుకు తెలిస్తే ఊరుకుంటాడా? మరి ప్రభావతి ఏం చేయబోతుంది? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇక మీదట రోహిణికి టార్చర్ మొదలు పెడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.